పిల్లల్లో ఎక్కువ ఈ మధ్య మనకు నెబులైజేషన్ వాడకం అనేది ఎక్కువవుతుంది. సో, ఈ నెబులైజేషన్‌ని మీరు ఏ రకంగా చూస్తారు? నెబులైజేషన్ ఎవరికి అవసరము? నెబులైజేషన్ ఫస్ట్ థింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి కంపేర్ టు ఇన్హేలర్స్. సో డెలివరీ డివైస్ ఆర్ ఇన్హేలర్స్ కానివ్వండి, పౌడర్ ఇన్హేలర్స్ కానివ్వండి, సో ఇవన్నీ ఎవరైతే మనకి అంటే మనం ఎవరైతే డాక్టర్ ఉండి ప్రిస్క్రైబ్ చేస్తారో ది డాక్టర్ షుడ్ డిసైడ్ ఈ పర్టిక్యులర్ పేషెంట్కి ఈ కండిషన్లో ఏ డివైస్ ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఉన్నారు, చిల్డ్రన్ అట్ ది ఏజ్ ఆఫ్ అంటే లెస్ దెన్ 2 years, ఈ ఇన్హేలర్స్ ఇస్తే వాళ్ళు తీసుకోలేరు కదా. సో వాళ్ళకి ఏమవుతుందంటే నెబులైజర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ డెలివరీ డివైస్. కాకపోతే ఎంత డోస్ ఇవ్వాలి, ఆ చైల్డ్కి ఎంత డోస్ ఇవ్వాలనేది మనము డాక్టర్ డిసైడ్ చేస్తాం. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ నెబులైజర్ ఆర్ ద బెస్ట్. వేస్టేజ్ ఉంటుంది, ఈ ఒక 50 to 60% వేస్టేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇచ్చే 0.5 పవర్ ఉన్న బుడిసనైడ్ ఉందనుకోండి, 0.5లో లోపలికి వెళ్ళింది ఎంత, ఒక 200 మైక్రోగ్రామ్సే వెళ్తుంది. 500 మైక్రోగ్రామ్స్లో 200 నెబులైజర్ ద్వారా వెళ్తుంది, మిగతా అంత గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో వేస్టేజ్ ఉంటుంది, బట్ గ్యారంటీడ్ డెలివరీ నెబులైజర్ అయితే. కాకపోతే డిసడ్వాంటేజ్, మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉండాలి, నెబులైజర్ ఉండాలి, కొనాలి, ఎక్స్పెన్సివ్, టైం కన్జ్యూమింగ్, 15 minutes 20 minutes పడుతుంది. సో జస్ట్ పఫ్ అండ్ గో లాగా ఉండేవాళ్ళైతే అంత టైం స్పెండ్ చేయలేని వాళ్ళకి టెక్నిక్ నేర్చుకోవాలి ఫస్ట్. ఇన్హేలర్ టెక్నిక్ సరిగ్గా ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.